ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. షాలోమ్. మనకి ఇది 24వ రోజు, అంటే దాదాపుగా ఇంకొక 24 రోజుల్లో పెంతెకోస్తు పండుగ మనం జరుపుకుంటాము. మరి ఈసారి పెంతెకోస్తు పండుగ ఎక్కడ అన్నది ఇంకా నిర్ణయించబడలేదు. అయితే నేను కొద్ది రోజుల క్రితం కలిదిండిలో ఉన్న ఒక సంఘ కాపరితో మాట్లాడినప్పుడు ఆయన మనల్ని అక్కడికి ఆహ్వానించడం జరిగింది. నేను అందరితో మాట్లాడతానండి అన్నాను, మర్చిపోయాను వాస్తవంగా. అయితే మరి ఇప్పుడు ఇంకా 24 రోజులు ఉంది కాబట్టి నేను రేపు ఎల్లుండి నా ఫోను కొంచెం మిస్ అవ్వటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి. రేపు ఆయనతో కూడా మాట్లాడి అందరికీ వివరం తెలియజేస్తాను. మరి రేపటికి మీ యొక్క అభిప్రాయం, మరి కలిదిండిలో అక్కడ మనం పెంతెకోస్తు పండుగ 2 రోజులు జరుపుకుంటే మీరు అందరూ రావటానికి మీ యొక్క అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుని నాకు చెప్తే ఆయనకు కూడా నేను తెలియజేసి మరి అక్కడ చేసుకుంటానికి మేము కూడా వస్తున్నామని మన యొక్క అంగీకారాన్ని తెలియజేస్తాం. అక్కడ మనకి కావాల్సిన ఏర్పాట్లన్నీ వాళ్ళే చూసుకుంటారు. మనం ఇక్కడ బయలుదేరి అక్కడ దిగటమే. కాబట్టి అవన్నీ కూడా మనం ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవటం కానీ అన్నీ చేస్తే 2 రోజులు అక్కడ వచ్చే ఇప్పుడు 11, 12, 12, 13 వచ్చినట్టుంది. 12, 13 తారీఖులు వచ్చినట్టుగా ఉంది. రేపు మళ్ళీ మీకు ఆ డేట్స్ కన్ఫర్మ్గా నేను తెలియజేస్తాను. కాబట్టి 12, 13 అంటే బహుశా స్కూల్స్ రీఓపెన్ అయ్యే టైం అయి ఉండొచ్చు చాలామందికి. మరి ఎంతమందికి అనుకూలంగా ఉంటుందో మనకి తెలియదు. అయితే రాగలిగే వాళ్ళు రావడానికి ప్రయత్నం చేయండి. అందరూ వస్తే బాగుంటుంది. మనకి అదొక ఆత్మీయంగా మేలుని అందించే కార్యక్రమంగా ఉంటుంది. రేపు ప్రార్థన సమయానికి మీరు అందరూ కూడా మీ ఉద్దేశాలని తెలియజేస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నా. మనము ధ్యానిస్తున్న వాక్య భాగము ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో నుంచి ధ్యానం చేస్తున్నాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో అక్కడ ఉన్న అంశాలని దాదాపుగా మనం ధ్యానం చేసాం. కాబట్టి అక్కడ 25వ వచనంలో కనుక చూస్తే, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. నీతి అంటే ఏమిటి చెప్పండి? ఇప్పుడు నీతి అంటే ఏమిటి? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 25వ వచనంలో ఉన్న చదివాను నేను. నీతి అంటే ఏమిటి? నీతి అంటే ఏమిటి? నేను మళ్ళీ చదువుతాను, ఇంగ్లీష్లో చదువుతాను, తెలుగులో చదువుతాను. And it shall be our righteousness. And it shall be our righteousness if we obey, if we observe to do all these commandments before the Lord our God as he hath commanded. తెలుగులో మళ్ళీ చదువుతున్నా, బాగా వినండి, అర్థం చేసుకోండి. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకు నీతి కలుగును. నీతి అంటే ఏమిటి? వాట్ ఈజ్ మీన్డ్ బై రైచియస్నెస్? ఈ వాక్యాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది చెప్పగలుగుతారా ఎవరన్నా? వాట్ ఈజ్ మీన్డ్ బై రైచియస్నెస్? నీతి మనకి, మనం నీతిమంతులుగా ఎలా తీర్చబడతాం?
చెప్పండి అమ్మా. తాహిర్ చెప్పావా ఏమన్నా? వినపట్ల పైన పెట్టి మంచితనమా అక్కడ ఉన్నది అది కాదు. తర్వాత అమ్మాయి మన ఉషా సిస్టర్ ఏమని చెప్తారా? అక్కడ ఉన్నది కావాలి. ఉషా సిస్టర్ ఏమని చెప్తారా? సరే, ఇంకెవరైనా చెప్తారా? ఇక్కడ 25 ఆజ్ఞానుసారంగా జీవించటం, ఆజ్ఞలు అనుసరించి జీవించాలి, అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు మనకు నీతి కలుగుతుంది. నీతి కలగటము అంటే ఏమిటి? హౌ టు గెట్ రైచియస్నెస్. నీతి మనకి ఎలా కలుగుతుంది చెప్పండి. ఇప్పుడు దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారికి నీతి కలుగుతుంది. అంటే వారు నీతిమంతులుగా ఎంచబడతారు. ఓకేనా? దేవుని ధర్మశాస్త్రమును ఆచరించేవారు, దానిని అనుసరించి నడిచేవాళ్ళు నీతిమంతులుగా పిలువబడతారు. కాబట్టి ఇక్కడ నీతిమంతులు అంటే ఎవరండి? నీతిమంతులు అంటే ఎవరు? ఆయన ఆజ్ఞలు గాయకునే వాళ్ళు. దేవుని యొక్క అక్కడ 25వ వచనంలో ద్వితీయోపదేశకాండము 6:25లో ఉన్నదే చెప్తున్నాను నేను. 6:25లో ఉన్నదే చెప్తున్నా. దేవుని ఆజ్ఞలను అనుసరించు నడిచేవారు నీతిమంతులుగా ఎంచబడతారు. కాబట్టి మనము ఇక్కడ 119వ కీర్తన 121వ వచనం కనుక చూస్తే, నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను అని ఇక్కడ భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. 119వ కీర్తన 121వ వచనం ఏమని చెప్తున్నాడు? నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను అంటే అర్థం ఏంటి? ఆజ్ఞలు గాయకుంటున్నాను, అది దాని అర్థం. అలాగే 97వ వచనం ఏం చెప్తుంది? 97 నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రేమగా ఉన్నది, నాకెంతో నేను దాన్ని అనుసరిస్తున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించటమే నీతి అనే విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. నీతి అంటే ఎవరెవరు ఏదో ఏదో నిర్వచనం చెప్తా ఉంటారు. వాట్ ఈజ్ రైచియస్నెస్? వాట్ ఈజ్ రైచియస్నెస్? యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం అని చెప్తున్నారు. యేసుక్రీస్తుని ఎరుగుటే నీతి, మంచిది. ఆయన ఎరగటం అంటే ఏంటి? యేసుక్రీస్తుని ఎరగటం. వాట్ ఈజ్ నోయింగ్ యెషువా మెస్సయ్య? ఆయన ఎరుగటం అంటే ఆయన మనకు అనుగ్రహించిన ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తే, అంటే కుమారుడు ఆ ధర్మశాస్త్రాన్ని ఎలా ఆచరించాలో మనకు నేర్పించాడు. అది నీతిగా ఎంచబడుతుంది. కాబట్టి నీతి అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించటము అనే విషయము ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో 25వ వచనంలో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాము. అదేవిధంగా కీర్తనకారుడు 119లో కూడా మీరు ఆ 119వ కీర్తన చదివితే నీతి గురించి, న్యాయం గురించి, ధర్మశాస్త్రం గురించి ఎన్నో రోజులు చదవచ్చు. ఎంతో అద్భుతమైన విషయాలు అక్కడ చూస్తాం. కాబట్టి ఇక్కడ దేవుని దాసులుగా మనము ఆయన రాజ్యంలో స్వేచ్ఛగా జీవించాలనేది దేవుని చిత్తం. ఆదాము హవ్వలు ఆ యొక్క ప్యారడైజ్ లో, అంటే ఆ దేవుని యొక్క ఆ తోటలో జీవిస్తూ ఉన్నప్పుడు ఏ లోటు లేకుండా నీతిగా వాళ్ళు జీవిస్తున్నారు. ఎప్పుడైతే అపవాది అక్కడికి ప్రవేశించి వారిని తప్పుదారి పట్టించాడో అక్కడి నుంచి వారు పాపంలో పడిపోయారు, నీతిని కోల్పోయారు. ఆ నీతిని కోల్పోయిన దానికి సాక్ష్యంగా వాళ్ళకి బట్టలు పోయినాయి. They have lost their clothes. అరే నీతి న్యాయం లేనోడా, నువ్వు బ్రతికి వేస్ట్రా అని చెప్తారు కొన్నిసార్లు గ్రామాల్లో.
అంటే దాని అర్థం ఏంటి? నీతి న్యాయాలు మనిషికి ఒక గౌరవాన్ని కలగజేస్తే వస్త్రం లాగా ఉంటాయి. కాబట్టి ఆదాము హవ్వలకి దేవుని యొక్క నీతి అనబడే ఆ ధర్మశాస్త్రము వస్త్రం వలె ఉన్నది. వాళ్ళు ఎప్పుడైతే పాపంలో పడిపోయారో వాళ్ళ వస్త్రాలను కోల్పోయారు, వాళ్ళ యొక్క నేకెడ్నెస్ కనపడింది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని ధర్మశాస్త్రాన్ని మనం గైకొంటున్నప్పుడు మనము నీతి అనే వస్త్రాల్ని ధరించిన వారుగా ఉంటాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 వరకు చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 25 వరకు. ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించను. ఆ దినములు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాను. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి కొట్టెను. ఇక్కడ ఏమని ఉందంటే వస్త్రముల గురించి మీరు చింతించొద్దు అని అంతకంటే పై అధ్యాయంలో చెప్తాడు. ఈ అధ్యాయాలు 5వ అధ్యాయం నుంచి మనం చూస్తే దీన్ని ఏమంటాము? కొండ మీద ప్రసంగంగా చూస్తాం. కొండ మీద ప్రసంగం కాబట్టి మెసేజ్ ఆన్ ద మౌంటైన్. ఈ యొక్క కొండ మీద ప్రసంగం అద్భుతమైన విషయాలు ఒక్కటి కాదు, దీన్ని మనం ధ్యానం చేసుకుంటా వెళితే ఎన్నో అద్భుతమైన విషయాలు మనం చూస్తాం. సరే, అవన్నీ బాగానే ఉన్నాయి. 7వ అధ్యాయంలో గురించి మనం చూస్తే తీర్పు తీర్చొద్దు, నువ్వు ఎదుటివాడి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు, ముందు నీ గురించి ఆలోచించుకో అని ఆయన మొదలుపెట్టి అది చెప్పుకుంటూ వస్తున్నాడు. తర్వాత పరిశుద్ధమైన దాన్ని కుక్కలకు పెట్టకుడి అని చెప్తున్నాడు. అంటే మీకు ఇవ్వబడిన తలాంతుల్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్తున్నాడు. తర్వాత 7వ వచనం నుండి ఏమంటున్నాడు? అడగందే మీకు దొరకదు, వెతకందే దొరకదు. కాబట్టి విశ్వాస జీవితంలో అడగాలి, వెతకాలి. కాబట్టి మనం అడిగే వారిగా ఉన్నామా, వెతికే వారిగా ఉన్నామా అని మనము మనల్ని ప్రశ్నించుకోవాలి. ఆ తర్వాత ఏమంటున్నాడు ఆయన? మీకు మంచి ఈవులు ఇవ్వాలని తండ్రి కోరుకుంటున్నాడు. కాబట్టి మీ యొక్క క్రియలను బట్టి మీకు ఈవులు ఇవ్వబడతాయి అని చెప్పి ఏమంటున్నాడు ఇక్కడ? ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అంటే దేవుని యొక్క వాక్యానుసారమైన నీతి మార్గంలో మీరు నడవండి అని 13-14 వచనంలో చెప్తున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు? అబద్ధ ప్రవక్తల బోధలు వచ్చేస్తాయి. ఇవన్నీ ఇప్పుడు నెరవేరుతున్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి ఆయన చెప్పిన 2000 సంవత్సరాల తర్వాత ఇవాళ విశాల మార్గంలో ప్రవేశించే వాళ్ళు ఎక్కువైపోయారు, క్రైస్తవులు కూడా ఎక్కువైపోయారు. ఈజీగా ఉండాలి, కష్టం ఉండకూడదు. తేలికైన మార్గంలో ప్రార్థన ఉండాలి. ఈయనేంటంటే బాబు మొదలు పెడితే నన్ను దృష్టిలో పెట్టుకునే ప్రసంగం చేస్తాడు అంటారు, నాలాటువంటి పట్టుకుని. నేను అవతలోడు గురించి నాకేం తెలుసు? ఇప్పుడు మీరు వింటున్న వాళ్ళు మీ పరిస్థితులు ఎవరైనా నాకు తెలియదు. నేను మీ మొఖాలు కూడా చూడలే, ఎవరి అంతరంగంలో ఏముంటుందో నాకు తెలియదు. నాకు దేవుడు ప్రేరేపించిన వాక్యాన్ని బోధిస్తూ ఉంటా, దేవుడు చెప్పమన్న మాటలు నేను చెప్తా ఉంటా. అది అవతలోడు హృదయాన్ని అలా కత్తిపెట్టి కసక్కని పొడిచినట్టుగా ఉంటే నా తప్పు కాదు కదా. దేవుడిని అడుగు, నాది కాదు తప్పు. అది దేవుడు నాకు చెప్పమన్నది నేను చెప్తున్నా. అది అవతలోడు హృదయాన్ని గుచ్చుకుంటే
ఆ గుచ్చుకున్నప్పుడు తప్పు. ఆ హృదయంలో పాపం ఉంది కాబట్టి దేవుడు నాకు కత్తి ఇచ్చాడు, నేను పొడుస్తున్నా, నా తప్పు కాదు అది. కాబట్టి ఇక్కడ మనము దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే చాలా కష్టం. ఇవాళ ఐఏఎస్ అవ్వాలంటే అంత తేలిగ్గా అవ్వలేరు. ఒక ఉన్నతమైన స్థితికి చేరుకోవాలంటే తేలిగ్గా చేరుకోలేరు ఈ లోకంలో. డాక్టర్లు అవ్వాలంటే ఎంతో కష్టపడతారు. అలాగే కొన్ని పదవుల్ని సాధించాలంటే ఎంతో కష్టపడతారు. కాబట్టి దేవుడు అనుగ్రహించే ఆ నిత్యమైన జీవితాన్ని, ఆ సంతోషకరమైన జీవితాన్ని మనం పొందాలి అంటే ఈ లోకంలో జీవించే ఈ పరీక్షా సమయంలో టెస్టింగ్ పీరియడ్ అనుకోవచ్చు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది విద్యార్థి జీవితంలో చాలా త్యాగాలు చేస్తారు. వాళ్ళు చాలా విషయాల్ని, అంటే యవన ప్రాయంలో అనుభవించవలసిన వాటిని అనుభవించకుండా ఆ పుస్తకాల మీద ధ్యాస పెట్టి ఎంతో సమయాన్ని వెచ్చించి వాళ్ళు ఆ పరీక్షల్లో పాస్ అవుతారు. పాస్ అయిన తర్వాత వాళ్ళకి మంచి ఉద్యోగాలు, మంచి భవిష్యత్తు వస్తుంది. అప్పుడు వాళ్ళ జీవితం సంతోషకరంగా ఉంటుంది. అలాగే మనము కూడా ఈ లోకంలో మనకి ఇవ్వబడిన ఈ జీవితంలో ఈ లోక భోగాలు అంతకుముందు అధ్యాయంలో మనకు కనపడతాయి. ఏది మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుంచి చూస్తే భూమి మీద ధనం. నాకు ఈ రోజున ఒక మిత్రుడు బ్యాంకులో పనిచేసి రిటైర్ అయిన ఆయన, మన పెద్ద మనుషులు ఆ నోట్ల మార్పిడిలో చేసిన మోసాలని మాయల్ని ఆయన చెప్తా ఉంటే నేను ఆయనతో ఒకే మాట చెప్పాను. ఏమంటే మేము పెట్టే మీటింగ్లో వచ్చి దయచేసి ప్రజలకు తెలిసేటట్టు మీరు చెప్పండి. ఈ దొంగ నాయకులు చేసే దొంగ పనులు ప్రజలకు కూడా తెలుసుద్ది. మన ఇద్దరు మాట్లాడుకుంటే ఉపయోగం ఏముందండి అంటే ఆయన సరేనండి అన్నాడు. కాబట్టి ఆ నోట్లు చూడండి ఎంత ఆశ్చర్యకరమో. ఈ రోజు వరకు చెల్లింది. ఆడెవడో ఢిల్లీలో కూర్చుని అధికారం చేతులు పట్టుకుని రాత్రికి రాత్రి ఏమంటున్నాడు, ఇవి చెల్లవు అంటున్నాడు. ఎంత అన్యాయమైన విషయం, ఎంత అక్రమమైన విషయం, ఎంత మోసకరమైన విషయం. కాబట్టి ఈ భూమి మీద మనం సంపాదించుకునే ధనము ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్ విల్ బికమ్ జీరో. అది ఎందుకు పనికి రాకుండా మాయమైపోవచ్చు. ఇప్పుడు కొంతమందికి ఆ స్టాక్ ఎక్స్చేంజ్లోనంట ఆల్ ఆఫ్ ఏ సడన్ వాళ్ళ యొక్క అమౌంట్స్ తగ్గిపోతూ ఉంటాయి అంట. స్టాక్ ఎక్స్చేంజ్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ భూమి మీద మనం సంపాదించుకునే అన్ని కూడా నాశనం అయిపోతాయి అని వాక్యం చెప్తుంది. నేరుగా చెప్పింది. కానీ మనం ఏం చేస్తున్నాము, ఈ భూమి మీద సంపద కోసము ప్రయాసపడతాం. నిన్న మొన్న మా మిత్రుడు ఒక ఆయన అమెరికాలో 6 నెలలు ఉంటాయంట, 2 నెలలు 3 నెలలు ఉండి మళ్ళీ వెళ్ళిపోతా ఉంటాయంట. చాలా రోజుల తర్వాత కలిసాం. ఆయన తన యొక్క సువార్త, అంటే అక్కడ నాకు సువార్త కూడా బాగుందండి అని చెప్తూ, అక్కడ ఉండే వ్యక్తులు పై వాటిని విలువ ఇవ్వరండి. డ్రెస్కి, మనిషి యొక్క పై వేషానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరండి, అంతరంగానికి వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారండి అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనము ఈ లోకములో జీవించేటప్పుడు దేనిని మనం గౌరవించాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయాన్ని 2000 సంవత్సరాల క్రితమే దేవుని కుమారుడు ఇక్కడ శిష్యుల ద్వారా చెప్పించాడు మనకి. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఈ భూమి మీద ఉండే సంపదను ఆశిస్తున్నాము, పరలోక సంబంధమైన విషయాల్ని మనం ఆశించట్లా. పెంతెకోస్తు పండగ సందర్భంగా మనం గ్రహించాల్సింది, ఆ పెంతెకోస్తు పండగలో శిష్యులందరూ, ఆ విశ్వాసులందరూ ఏం చేశారు, ఆస్తిని కంబైన్డ్ గా ఆస్తిని వాళ్ళు పెట్టేసుకున్నారు. అందరి ఆస్తుల్ని కలిపి అక్కడ ఒక ఉమ్మడి ఆస్తిగా పెట్టుకుని సువార్త కొరకు బలంగా పనిచేశారు. ఎంతో కష్టపడి ప్రపంచానికి మెస్సయ్య యొక్క సువార్తను వాళ్ళు అందించారు. ధన్యజీవులుగా ఉన్నారు. కాబట్టి వారు చరిత్రలో నిలబడిపోయారు. కానీ ఈ రోజున సువార్త పేరుతో చాలా మంది ఆస్తులను దోచుకుంటున్నారు. సంఘం పేరున ఉండే ఆస్తుల్ని సొంత పేరున మార్చేసుకుని అమ్ముకుంటున్నారు.
ఆ సంఘాల్లో సైతాన్లాగా ప్రవేశించి ఆ సంఘాల మీద పెత్తనం చేస్తూ సంఘాలని దోపిడీ చేస్తున్నారు. పెద్ద పెద్ద సంఘాల్లో, చిన్న చిన్న సంఘాల్లో అన్ని చోట్ల సంఘాలను దోపిడీ చేయటం ఒక అలవాటైపోయింది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే అపవాది క్రియలు. అపవాది ఎవరితో పనిచేస్తుందయ్యా అంటే ఎవరైతే దేవుని పేరుతో ఉన్నారో, ఎవరైతే సంఘ నాయకులుగా ఉన్నారో, ఎవరైతే మేము సంఘాలని నడిపిస్తున్నామని చెప్పుకుంటున్నారో వాళ్ళే దొంగలుగా తయారయ్యారు, వాళ్ళే నీచులుగా తయారయ్యారు, వాళ్ళే మోసగాళ్ళుగా తయారయ్యారు, వాళ్ళే దేవుని పేరున మోసకరమైన కార్యాలు చేస్తున్నారు, వారు అక్రమాలని చేస్తున్నారు. వారికి దేవుడు అంటే భయం లేదు, చట్టం అంటే భయం లేదు, మమ్మల్ని ఎవడేమి చేయడు అనుకుంటున్నారు. అదే మెస్సయ్య చెప్పాడు, దేవుని పేరునే మోసాలు జరుగుతాయి. అదే ఆయన చెప్పాడు. ఇక్కడ మనము 15వ వచనం నుంచి కనుక చూస్తే అబద్ధ ప్రవక్తలు, వాళ్ళందరూ ప్రవక్తలుగానే పిలుస్తారు. అందరూ పాస్టర్లే, అందరూ ఏమంటారు రెవరెండ్లే. పేరుకి రెవరెండ్, మనిషిలో ఎక్కడా పరిశుద్ధత ఉండదు. అందరూ ఎల్డర్సే. దేవుని సంఘంలో ఒక్కడికి కూడా ఎల్డర్స్కి ఉండాల్సిన లక్షణం ఉండదు. ఇది దేవుని సంఘంలో ఉండే దౌర్భాగ్యం. నేను దేవుని సంఘంలో ఉండే ఎక్కువ మందిలో నేను గమనించింది, ఆ ఎల్డర్స్ గురించి మనకి తిమోతి గారు చక్కగా రాస్తాడు, తీతు గారు రాస్తాడు. అందులో ఉండే కనీసం కొన్ని లక్షణాలైన ఇళ్ళలో ఉంటాయేమో నేను వెతకడానికి ప్రయత్నం చేస్తే ఒక్క లక్షణం కూడా లేకుండా, సిగ్గు శరం లేకుండా బైబిల్ పట్టుకుని ప్రసంగాలు మాత్రము నాకే వాక్యం తెలుసు అన్నట్టుగా ఇతరులకి భ్రమపరిచే విధంగా మళ్ళీ ఆ వాక్యం అంతా కూడా తప్పులు తడకే ఉంటుంది. అందుట్లో వాడు ఏం చెప్తున్నాడు వాడికే తెలియదు. అలాంటి మోసకరమైన బోధకులు సంఘాల్లో తయారైపోయారు. మరి ముఖ్యంగా మన సంఘాల్లో కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి, బీ కేర్ఫుల్. దేవుని సంఘమా, అబ్రాం గారు ఎంతో కష్టపడి పెడితే ఇవాళ ఆ సంఘాన్ని అమ్ముకుంటున్న ఎంతో మంది వాళ్ళు ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి అని వాక్యం హెచ్చరిక చేస్తుంది. వాళ్ళు ఎలా ఉంటారంట, గొర్రె చర్మాలు వేసుకున్నట్టుగా పైకి గొర్రెల్లా కనపడతారు. వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు. అంటే సంఘాన్ని పీల్చి 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 ఎవడు చందా ఇస్తాడు, ఎవరి దగ్గర డబ్బులు దొరుకుతాయి, ఇంటింటికి వెళ్తారు, వెతుకుతారు, ఎక్కడ చందాలు దొరుకుతాయో, ఎక్కడ డబ్బు ఉందో వెళ్ళిపోయి వాళ్ళని మోసకరమైన మాటలు చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న దీన్ని దోచుకుంటే ప్రయత్నం చేస్తారు. అంతేగాని సేవను చేయరు, పరిచర్య చేయరు, వారి యొక్క స్వలాభాపేక్షతో జీవిస్తారు వాళ్ళు. అదే ఇక్కడ రాయబడి ఉంది. అంత్యకాలంలో అబద్ధ ప్రవక్తల గురించి, వారి గురించి వాక్యం ఏం చెప్తుంది, ఇది ఒకవేళ నేను ఎలా ఉంటే, నేను ఆ స్థితిలో ఉంటే నేనేమవుతాను, మీరు ఆ స్థితిలో ఉంటే మీరేమవుతారు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. నేను దోచుకున్నాను, నేను ఎంతో ఇవాళ డబ్బు సంపాదించుకున్నాను దేవుని పేరుతో అనుకునే వాళ్ళు ఉండొచ్చు. మోసం చేసుకుని ప్రజలు మోసం చేసి అధికారంలోకి వచ్చారని ఒకడు అనుకోవచ్చు. అటువంటి మోసకరమైన దేవుని సేవకులు అవ్వచ్చు, ప్రజానాయకులు అవ్వచ్చు, వాడెవడైనా వాళ్ళ గురించి వాక్యం ఏం చెప్తుందంటే వారి ఫలములు వారి యొక్క స్థితిని బట్టి మనకు తెలిసిపోద్ది. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లను అంజూరపు చెట్టుకి అంజూరపు ఫలాలు ఫలిస్తాయి, ముండ్ల చెట్టుకి ముండ్ల ఫలాలు ఫలిస్తాయి. ఇవాళ దేవుని పేరు చెప్పుకుని చేసే ఈ మోసగాళ్ళ యొక్క క్రియలు, చెడ్డ క్రియలు స్పష్టంగా కనపడతాయి, మోసకరమైన క్రియలు స్పష్టంగా కనపడతాయి. వారిని చూసి జాగ్రత్త పడండి. ఒకవేళ ఇంతకాలం వాళ్ళకి మీరు ఇచ్చేసారేమో చందాలు, ఇప్పటి నుంచి ఇవ్వమాకండి, వారిని పోషించమాకండి, జాగ్రత్త పడండి అని వాక్యము హెచ్చరిక చేస్తుంది. కాబట్టి సంఘాల్ని మనం పోషించాలి, కానీ ఆ సంఘాన్ని నడిపించే మోసగాళ్ళని పోషించమని వాక్యం చెప్పట్లా. ఆ స్థితిలో నేనున్నా సరే నాది కూడా తప్పే అవుతుంది. కాబట్టి పరికిమాలిన చెట్టును మనం పోషించొద్దు అని చెప్తూ అవి నరకవేయబడతాయి, వాళ్ళకి శిక్ష ఉంటుంది అని వాక్యం స్పష్టంగా చెప్తుంది.
దేవుని పేరును మోసం చేసే ప్రతి వ్యక్తిని, ప్రతి పెద్ద బోధకుడైన చిన్న బోధకుడైన వాడు శిక్షించబడతాడు. పరలోకంలో కాదు, ఈ లోకంలోనే శిక్షించబడతాడు. నేను కళ్ళారా చూస్తున్నాను. దేవుని వాక్యం పేరున మోసం చేసిన ప్రతి ఒక్కడు ఈ లోకంలో శిక్షను అనుభవిస్తున్నాడు. మీరు కావాలంటే చూడండి, అలాంటి మోసకరమైన బోధకుల్ని మన కళ్ళ ముందే దేవుడు శిక్షిస్తున్నాడు. కానీ వాళ్ళకి బుద్ధి రావట్లేదు, వాళ్ళు మారు మనసు కలగట్లేదు, ఇంకా ఇంకా మోసాలు చేస్తున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళని మనము గద్దించాలి, వాళ్ళకి బుద్ధి కలిగేటట్టుగా మనము చెప్పాలి అని వాక్యము మనల్ని హెచ్చరిక చేస్తుంది. కాబట్టి ప్రభువా ప్రభువా అని బోధ చేసేవాడు, నేను బోధకుడైన పేరుతో బోధ చేసేవాడు నా సేవకుడు కాదు, నా సేవకుడు కాదు. నా పేరును అద్భుత కార్యాలు చేసేవాడు నా సేవకుడు కాదు. నా పేరుతో మాయలు చేసేవాడు నా సేవకుడు కాదు. 22వ వచనంలో ఏమంటున్నాడు? నీ పేరును దయ్యాలను వెళ్ళగొట్టలేదా, ఎన్ని అద్భుత కార్యాలు చేయలేదా అని చెప్తారంట. అప్పుడు 23వ వచనంలో ఏమంటున్నాడు? ఆయన మొదటిసారి గొర్రెపిల్లలాగా వచ్చాడు, రెండోసారి ఎలా ఉంటాడు? సింహము ఏ విధంగా గర్జిస్తుందో, సింహాన్ని చూస్తే అడవిలో జంతువులు ఏ విధంగా భయపడతాయో ఆ విధంగా ఆయన దర్శనమిస్తాడు. ఏమంటున్నాడు? అరే పనికి మాలిన వాళ్ళారా, వీళ్ళందరూ ఎవరి గురించి చెప్తున్నారు? దేవుని సేవకులుగా పిలువబడిన దొంగ బోధకుల గురించి, దోచుకున్న బోధకుల గురించి, అక్రమం చేసే వారి గురించి వాక్యములో వ్రాయబడిన విషయాలని నేను చెప్తున్నా. మేము దయ్యాలను వెళ్ళగొట్టలేదా, మేము అద్భుతాలు చేయలేదా అని చెప్తున్నారు వాళ్ళు. ఈ రోజున అలాంటి పనులు చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అబ్బో మా సంఘంలో మామూలు విషయాలు కాదండి అని చెప్పేవాళ్ళు మనం చూస్తున్నాము. వాళ్ళ గురించి ఆ రోజున వాళ్ళు ఎదుర్కొనే మాటలు ఏంటంటే, అక్రమము చేయువారులారా అవతలకు పొండి. ఈ మాటకి అక్రమం చేయువారులారా అవతలకు పొండి అనే వారి గురించి మనము చూస్తే 23వ వచనంలో ఇంగ్లీష్లో ఉన్నదాన్ని కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను. మీ దగ్గర ఉంటే మీరు చూడండి. 7వ అధ్యాయము 23లో ఉన్నది నేను చదువుతున్నాను. అండ్ దెన్ ఐ విల్ ప్రొఫెస్ అంటు దెమ్ ఐ నెవర్ న్యూ యూ. అరే మీరెవరో నాకు తెలియదు అసలు. డిపార్ట్ ఫ్రమ్ మీ ఈ దట్ వర్క్ ఇనిక్విటీ, చెడును అనుసరించే వారులారా అని అక్కడ ఉంది. కానీ గ్రీకు నుంచి తర్జుమా చేయబడిన ఒరిజినల్ ట్రాన్స్క్రిప్షన్ లో చూస్తే అక్రమము అనే పదానికి, ఇనిక్విటీ అనే పదానికి లాలెస్నెస్ అనే పదాన్ని ఉపయోగించారు. అంటే ధర్మశాస్త్ర విరోధులారా అవతలకు పొండి, ధర్మశాస్త్రాన్ని అనుసరించని వారలారా. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? దేవుణ్ణి మాత్రమే పూజించాలి, ఇతర దేవతలను పూజించకూడదు, తల్లిదండ్రులు సన్మానించాలి, సబ్బాతుని ఆచరించాలి, దొంగతనము చేయకూడదు, అబద్ధము ఆడకూడదు. ఇవన్నీ వాక్యములు ఉన్నవి. కాబట్టి లాలెస్నెస్ అంటే ధర్మశాస్త్ర విరుద్ధమైన పనులు చేసే వారలారా అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇది మెస్సయ్య పేరున సువార్తను ప్రకటించిన పెద్ద పెద్ద బోధకుల గురించి. అంత్యకాలంలో తీర్పు రోజున జరిగే సంఘటన ముందుగానే మెస్సయ్య చెప్పేశాడు. ఇలాంటి దొంగ బోధకులు నా పేరున ప్రపంచంలో సువార్థికుడి పేరున చేస్తారు, వాళ్ళందరికి కూడా దేవుని రాజ్యంలో, నా రాజ్యంలో ప్రవేశం ఉండదు అని చాలా ఖండితంగా ముందే చెప్పేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఒకవేళ మనము చిన్నవారమై ఉండొచ్చు, మనము ఎన్నిక లేని వారమై ఉండొచ్చు, మనం పేదవారమై ఉండొచ్చు, ఇంకేదో అల్పులుగా ఉండొచ్చు. కానీ నీవు ధర్మశాస్త్రాన్ని గౌరవిస్తున్నావా? తండ్రి నిన్ను గౌరవిస్తాడు, కుమారుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. నీకు ఆస్తి లేదా? వదిలిపడేయి. నీ చేతిలో ధర్మశాస్త్రం ఉంది. ఇవాళ ఈ మధ్యలో మన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈ మధ్యలో ఆయన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చేతిలో పట్టుకుని ప్రసంగాలు చేస్తున్నాడు.
రియల్లీ ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. కాబట్టి మనము బైబిల్ పట్టుకుని దేవుని యొక్క చట్టాన్ని పట్టుకుని మనం బోధిస్తున్నాము ప్రజలకి. చట్టాన్ని అనుసరించి జీవించాలి, ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించాలి. ఇవాళ సామాన్యుడైనప్పటికీను, సువార్థికుడైనప్పటికీను, బోధకుడైనప్పటికీను, అధికారులైనప్పటికీను ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించేవాడు నీతిమంతుడుగా ఎంచబడతారు. నీతిమంతులు దేవుని రాజ్యంలో ఉంటారు. ఎక్కడున్నది? 5వ అధ్యాయంలో ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉందా? చూడండి, 10వ వచనం. 5వ అధ్యాయం 10వ వచనం. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు. నీతి నిమిత్తమును ఎందుకు హింసించబడతావు? వై యు షుడ్ బి పెర్సిక్యూటెడ్? నీతి, బికాస్ ఆఫ్ రైచియస్నెస్. వాట్ ఈజ్ రైచియస్నెస్? టు ఫాలో ద తోరా. దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించటము మెస్సయ్య చూపించిన మార్గం అదే. ఆ ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే అనుసరించి నీతి మార్గంలో నువ్వు జీవిస్తావో, తప్పు మార్గం లేకుండా నువ్వు జీవిస్తావో, నీకు హింస ఉంటుంది ఈ లోకంలో. కాబట్టి ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి జీవించే క్రైస్తవుడు హాయిగానే జీవిస్తాడు ఈ లోకంలో. ఈవెన్ దో హీఈస్ కాల్డ్ యాజ్ క్రిస్టియన్, క్రైస్తవ పేరున ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టి జీవించే క్రైస్తవుడి జీవితము బాగానే ఉండొచ్చేమో. మనలాంటి వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ కష్టాలని, ఇబ్బందులు ఎదుర్కొంటే అది దేవునికి మహికరంగా ఉంటుందనే విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి నీ యొక్క ఫలము గొప్పదిగా ఉండాలి. ఆక్రమం చేయవారులారా అని ఆ బోధకుల గురించి చెప్తున్నాడు. బండ మీద కట్టబడిన ఇల్లులాగా ఉండాలి. బండ అనేది ధర్మశాస్త్రము. బండ అనేది మెస్సయ్యను సూచిస్తుంది. మెస్సయ్య ధర్మశాస్త్రానికి సూచనగా ఉన్నాడు. హి హిమ్సెల్ఫ్ ఈజ్ ద తోరా. ఆయనే నీతిగా ఉన్నాడు, ఆయనే ధర్మశాస్త్రముగా ఉన్నాడు, ఆయనే బండగా ఉన్నాడు. కాబట్టి ఆ బండ నుంచి ఉబికొచ్చే నీటిగా మనం ఉండాలని ఆయన కోరుతున్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈ లోకాన్ని మనం ఆశిస్తే మనం హెచ్చించబడాలని, లేకపోతే గొప్పగా జీవించాలని చాలా మంది అనుకుంటారు. ఈ లోక సంబంధమైన గొప్పలను ఆశిస్తే పరలోకంలోని గొప్పని కోల్పోతావు, పరలోకములోని స్థానాన్ని కోల్పోతావు. ఈ రోజునైనా జాగ్రత్త పడు. నేడే అనుకూల సమయము అనే విషయాన్ని మనము గుర్తించాలి. కాబట్టి యెహెజ్కేలు 36వ అధ్యాయము 25 నుంచి 27 చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25 నుంచి 27 చూద్దాం. మీ అపవిత్రతకు యావత్తు పోవునట్లు నేను మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయం మీకు ఇచ్చదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను, నా విధులను గైకుని వారిని గాను మిమ్మల్ని చేసేదను. నూతనత్వము. వన్ షుడ్ బికమ్ ఏ న్యూ పర్సన్. నూతనత్వము. సాధారణంగా నూతనత్వము, క్రొత్తదనము అంటే మనం ఏం చేస్తామండి? బాగా ఒళ్ళంతా తోముతాము, రుద్దుతాము, మురికంతా పోగొట్టుకుంటాం, స్నానం చేస్తాం, తలస్నానం చేస్తాం. ఇంకా కొంత నలుగు పిండి పెట్టి చేసేవాళ్ళు ఉండొచ్చు, ఇంకేవేవో ఉపయోగించేవాళ్ళు ఉపయోగించవచ్చు. మా ఇంటి కొత్త బట్టలు వేసుకోవచ్చు, సెంటు పూసుకోవచ్చు, కొత్త కారుల్లో కొత్త బళ్ళల్లో తిరగచ్చు. అదే నూతనత్వం అనుకోవచ్చు. ఇదంతా పై మెరుగు, పై మెరుగు. నూతనత్వం దేనికి కావాలి? విచ్ పార్ట్ రిక్వైర్స్ న్యూనెస్? మన దేహములో ఏ భాగము నూతనత్వం పొందాలి అనేది కనుక చూస్తే ఏమంటున్నాడు? అన్ని జనుల్లోంచి మిమ్మల్ని తీసుకొస్తాను అంటే మీ యొక్క ఆచారాలు, దేవునికి విరుద్ధమైన ఆచారాల్లో, అన్ని ఆచారాల్లో మీరు ఉన్నారు, అక్కడి నుంచి తీసుకొస్తాను అని చెప్తూ అపవిత్రతను తొలగిస్తాను. అపవిత్రత ఎక్కడ ఉంటుందండి? బట్టల్లో ఉంటుందా? ఆ పందుల కొంపలోకి వెళ్ళిన ఆ కుమారుడు వచ్చినప్పుడు ఆ బట్టలన్నీ తీసేసి కొత్త బట్టలు వేసి ఊరేగింపు చేసి పండగ చేశారు. మంచిది. కొత్త బట్టలు వేసుకోవటం
చాలా మంచిది, దాన్ని మనం ఆహ్వానించాలి. స్నానం చేయటాన్ని మనం ఆహ్వానించాలి. ఎందుకని అక్కడ ఒక చోట కొత్త బట్టలు వేసుకున్నా వస్తే బయట పంపించేస్తాడు. కాబట్టి ఇక్కడ మనము నూతన వస్త్రాలు అంటే ఇక్కడ ఏమిటి అంటే నూతన హృదయము, నూతన స్వభావము. నీ యొక్క హృదయము మారాలి, నీ యొక్క యాటిట్యూడ్ మారాలి. ఎప్పుడైతే హృదయం అంతరంగం మారిపోద్దో యువర్ బాడీ యాటిట్యూడ్ విల్ చేంజ్. నీ అంతరంగంలో దేవుని ధర్మశాస్త్రం ఉన్నప్పుడు ఎదుటోడిని తిట్టము, ఎదుటోడిని కొట్టము, ఎదుటోడిని దూషించము. సో అకార్డింగ్ టు యువర్ హార్ట్ యువర్ బాడీ విల్ యాక్ట్. నీ యొక్క అంతరంగంలో ఉండే, నీ మనస్సులో ఉండే ఆ ఆత్మ ద్వారా దేహము ప్రవర్తిస్తుంది. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి మన యొక్క ప్రవర్తన ఆత్మానుసారముగా ఉంటుంది. కాబట్టి రాతి గుండె, కఠినమైన గుండెను మీలోంచి తీసివేస్తాను, ధర్మశాస్త్రానుసారమైన మెత్తటి మనసును, అంటే ఎదుటి వారిని చూసి ప్రేమించే మనసును, జాలికరమైన మనసును, కనికరము కలిగిన మనసును మీకు ఇస్తాను అని చెబుతూ, అలాంటి మనసు, అలాంటి ఆత్మ కావాలి అంటే చూడండి, మళ్ళీ అన్నిటికీ లింకు, ప్రతిదానికి లింకు. చాలా మంది నాలాంటి మీలాంటి వాళ్ళని దేవుని సంఘంలో ఉండే వాళ్ళని భలేగా ఉన్నారండి మీరు, ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రసంగమా, ఇటు తిప్పుతావు అటు తిప్పుతావు ఇటు తిప్పుతావు, తీసుకొచ్చి దేవుని ఆజ్ఞలు అంటారు. ఏమిటండి ఈ బోధ అంటారు. బైబిల్ అంటేనే దేవుని ఆజ్ఞలు, బైబిల్ అంటేనే 10 ఆజ్ఞలు, మెస్సై అంటేనే ధర్మశాస్త్రం, మెస్సై అంటేనే 10 ఆజ్ఞలు. దీనికి మించి వాక్యము లేదు. ఒకవేళ ఎవడన్నా చెప్పాలనుకుంటే వాడు అజ్ఞాని. ఈ విషయాన్ని మనం చెప్పాలి, మనమే చెప్పాలి. ఎందుకని అపవాది ప్రేరేపణ చేత అబద్ధపు బోధకులు ఆ క్యాథలిక్ సంఘాల ద్వారా, ఇంకో సంఘాల ద్వారా, ఇంకో సంఘాల ద్వారా ప్రొటెస్టెంట్స్ ను కూడా తమకు అనుకూలంగా మార్చేసి ధర్మశాస్త్రాన్ని కొట్టి పాడేసి మేకులతో గుచ్చి పడేశారు అంతే, కనపడకుండా చేసి పడేశారు అంతే. కాబట్టి ఆ ధర్మశాస్త్రాన్ని గురించి చెప్పవలసిన బాధ్యత మనకే ఉంది, మనమే చెప్పాలి. చెప్పకపోతే మనకు శ్రమ, నాకు శ్రమ. నువ్వు విని ప్రకటించకపోతే నీకు శ్రమ, తను ఆచరించకపోతే శ్రమ. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనం ఏ స్థితిలో ఉన్నాం? పెంతెకోస్తు పండగ వైపున ప్రయాణం చేస్తూ ఎలా ఉన్నాం? రాతి గుండెను పోగొట్టుకున్నామా? కఠినమైన హృదయ, తప్పు చేస్తే ఏముందలేవా గాడిది గుడ్డు చెప్పొచ్చు. నువ్వు ఎంతమంది తప్పు చేయట్లేదు? క్రైస్తవులు అందరూ తప్పు చేయరా? నువ్వు పెద్ద మాకు చెప్పొచ్చు. చేస్తాము, తప్పు చేస్తాము, దేవుని సన్నిధిలోకి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేస్తాం. ఏమంటున్నాడు దేవుడు? మెస్స ఏమంటున్నాడు? ఆ పాపం చేసిన స్త్రీతో ఏమంటున్నాడు? ఇకను పాపము చేయకు. ఇంతకుముందు కూడా పోయిన వారం ఇప్పుడు ప్రసంగం చేశాను. ఒకసారి మారు మనసు పొందిన తర్వాత మరలా చేస్తే ఆ పాపానికి క్షమాపణ ఉండదు, ఉండదు, ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి. తెలిసి మరలా పాపం చేసే ఏ వ్యక్తికి కూడా పాప క్షమాపణ ఉండదు. కాబట్టి నువ్వేమి చేస్తున్నావు, నువ్వేమై ఉన్నావు? నువ్వు ధర్మశాస్త్రానుసారమైన జీవితం జీవిస్తే నీవు తప్పు చేయవు. ఒకవేళ అనుకోక విధంగా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే ఆ సాయంకాలానికి మన తప్పు ఏంటో ధర్మశాస్త్రం అర్థంలో మనకు చూపించేస్తుంది. మనం పడుకునే ముందు మన పాపాలని ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే, నిజంగా మారు మనసు పొందితే ఆయన క్షమిస్తాడు. అంతేగాని తప్పు చేస్తే కూడా తండ్రి నన్ను ఏమండవు, తప్పు చేసినా నేను మారు మనసు పొందుతానంటే తండ్రి నన్ను క్షమిస్తాడు అనే ఒక అక్రమమైన మనస్తత్వాన్ని, ఒక దోపిడీ మనస్తత్వాన్ని, ఒక అబద్ధపు మనస్తత్వాన్ని మనం గనక కలిగి ఉంటే అట్టి వారికి క్షమాపణ దేవుడు ఇవ్వడు. మెస్సయ రక్తము వారిని శుద్ధీకరణ చేయదు అనే విషయాన్ని మనం బాగా గుర్తించాలి. కాబట్టి ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో 27వ అధ్యాయము 27వ వచనం ఏం చెప్తుందంటే, నా ఆత్మను మీ యందు ఉంచుతాను, నా ఆత్మను మీలో ఉంచుతాను. బాగా బాగా వినండి.
చాలా మంది లెక్కలేని ప్రసంగాలు, మర్యాద లేని ప్రసంగాలు, మనసాక్షి లేని ప్రసంగాలు చేస్తూ ఉంటారు. దేవుని ఆత్మ ఉంటే చాలు, నీవు పరిశుద్ధుడివి, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను పరిశుద్ధుడిగా మారుస్తుంది, పరిశుద్ధురాలిగా మారుస్తుందని దొంగ బోధలు చేసేవాళ్ళు ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు అంటే వాళ్ళే. కాబట్టి 27వ వచనం ఏం చెప్తుంది బాగా వినండి. ఇతర సంఘాలు ఏం చెప్తున్నారు, దేవుని సంఘం ఏం చెప్తుంది వినండి. నా ఆత్మను మీ యందు ఉంచుతాను, నా ఆత్మను మీ యందు ఉంచుతాను. ద ఫస్ట్ థింగ్, ఐ విల్ కీప్ మై స్పిరిట్ ఇన్ యూ. ఇది మొదటగా ఆయన ఆత్మను మనలో ఉండాలి. మనలో ఆయన ఆత్మ ఉండాలంటే, మొదటిగా మనలో ఆయన ఆత్మ ఉండాలంటే ఎలా ఉంటుంది ఆత్మ? నీ హృదయ నిండా అబద్ధపు బోధలు ఉంటే నీలో దేవుని ఆత్మ ఉండదు, నాలో దేవుని ఆత్మ ఉండదు. ఐ విల్ పుట్ మై స్పిరిట్ విత్ ఇన్ యూ అండ్ కాజ్ యూ టు వాక్ ఇన్ మై స్టాట్యూట్స్. ఇఫ్ యూ ఆర్ పొజెసింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, మెస్సయ్య అనుగ్రహించిన ఆయన రక్తములో కడగబడిన తర్వాత నీవు నేను ఆయన యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన నీతి క్రియలను జరిగించే వారిగా జీవిస్తూ ఉంటే పరిశుద్ధాత్మతో నింపబడతాము. అప్పుడు ఏమి జరుగుద్దయ్యా అంటే, ఐ విల్ కాజ్ యూ టు వాక్ ఇన్ మై స్టాట్యూట్స్. నా యొక్క ధర్మ విధుల అనుసరించి నిన్ను నడిపిస్తాను. అంటే నువ్వు నా ధర్మశాస్త్రానుసారంగా నడుస్తావు. ఇంకేమంటున్నాడు? ఈ షల్ కీప్ మై జడ్జ్మెంట్స్. నా యొక్క న్యాయ విధులను నువ్వు అనుసరిస్తావు. ఎవరైతే దేవుని ఆత్మను కలిగి ఉంటారో, మెస్సయ్యను శిలువని, మెస్సయ్య యొక్క రక్తాన్ని నా కొరకు చిందించాడని పాపాలను ఒప్పుకొని ఎవరైతే కడగబడతారో వారు ఏమి చేస్తారు? దే విల్ ఫాలో ద తోరా. వాళ్ళు దేవుని ఆజ్ఞల్ని, న్యాయ విధుల్ని, కట్టడల్ని అనుసరిస్తారని వాక్యం చెప్తుంది. మెస్సయ్య కూడా అదే చెప్పాడు. కానీ నేటి క్రైస్తవులు ఏం చెప్తున్నారు? మాకు ధర్మశాస్త్రం అక్కర్లేదు, అది కొట్టివేయబడింది అని చెప్తున్నారు. వారి గురించి మత్తయి సువార్తలో ఏమని చెప్తున్నారు? అక్రమము చేయువారులారా, యూ లాలెస్నెస్ పీపుల్, గెట్ అవే ఫ్రమ్ హియర్ అని వాళ్ళు అక్కడి నుంచి తోలివేయబడతారు. ఆ స్థితిలో నీవు నేను ఉండకూడదు. అతి దుర్భరమైన పరిస్థితి మనకు రాకూడదు. కాబట్టి మనము నిజముగా కుమారుని యొక్క రక్తములో కడగబడిన వారిగా ఉంటే మనకి ఆయన ఆత్మ అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే ఆయన ఆత్మ మనలో ఉంటుందో మనము ఆయన యొక్క ధర్మ విధులను, ఆయన ఆజ్ఞలను, శాసనాలని గైకునే వారిగా ఉంటాము. కానీ వాటిని కొట్టివేశారు అనే ప్రసంగాలు మనం చేయము. ఆ ప్రసంగం చేసేవాడు దేవుని ఆత్మను కలిగి ఉన్నవాడు కాదు అనే విషయాన్ని వాక్యం ద్వారా మనము గ్రహించాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక త్వరగా చదవండి. 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. వారితో కలిసి మనం అందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొంచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. కాబట్టి మనము మెస్సయ్యను అంగీకరించడం ద్వారా, మెస్సయ్యను అంగీకరించడం అంటే మన పాపాలని పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో ఒప్పుకొని ఆయన సన్నిధిలో క్షమాపణ పొందాలి. ఒకసారి ఒప్పుకున్నవాడు మరలా తప్పు చేయడు. ఎందుకంటే మరలా చేస్తే నేను మరలా మెస్సయ్యను సిలువ వేసిన వాడిని అవుతాను. కాబట్టి
ఒకసారి ఆయన నా కొరకు సిలువ మరణం పొందాడు, మరలా మరలా ఆయన నా కొరకు సిలువ వేయబడకూడదు అని గనక మనం నిర్ణయించుకుంటే తిరిగి మనము ఆ పాపపు జీవితంలోనికి, పాపం అంటే ఏమిటి? ఆజ్ఞాతిక్రమం. కాబట్టి లోక సంబంధమైన ఆశలను కలిగి మనం ఉండము, మనము రక్షణలో కొనసాగుతాము అనే విషయాన్ని మనం గ్రహించాలి. 1 పేతురు 2వ అధ్యాయము 9-10 వచనాలు. 1 పేతురు 2వ అధ్యాయము 9-10 వచనాలు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు ఉన్నారు. కాబట్టి ఇవాళ మనము దేవుని సొత్తుగా ఉన్నాము. we belongs to God. ఎవరైతే దేవునికి చెందిన వారు, ఫర్ ఎగ్జాంపుల్ we belongs to ఇండియా అన్నాం మనం. అంటే భారతదేశం యొక్క చట్టాన్ని గౌరవిస్తూ ఉంటాం మనము, భారతదేశం యొక్క పౌరసత్వాన్ని కలిగి ఉంటాం మనం, భారతదేశం యొక్క ఆచారాలను సంప్రదాయాలను మనం కలిగి ఉంటాం. అదే విధంగా మనం దేవుని సొత్తుగా ఉంటే పరలోక సంబంధమైన వారిగా ఉంటాము, దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించే వారిగా ఉంటాము, దేవుని కుమారుడు ద్వారా ప్రేరేపించబడి ఆయన ఆత్మను కలిగి ఆయన చిత్తాన్ని అనగా ఆయన యొక్క ఆజ్ఞల్ని కట్టడల్ని అనుసరించే వారిగా ఉంటాము. అప్పుడు మనము రాజులైన యాజక సమూహంగా ఉంటాము. అంటే యాజక సమూహం అనే బిరుదు ఎందుకు వచ్చింది ఇక్కడ? ఎవరైతే ఆజ్ఞల్ని ఆచరిస్తూ నీతివంతమైన జీవితం జీవిస్తారో వాళ్ళు యాజకులుగా ఎంచబడతారు. అంటే వాళ్ళు ఇతరులకి బోధించే వారిగా ఉంటారు. అదే విషయం దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ యాజక సమూహముగా మీరు రూపాంతరం చెందుతారు. రోమా 5వ అధ్యాయము 6-9 వరకు, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ అధ్యాయము 6-9. ఎలాగనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. కాబట్టి ఇక్కడ నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఇంతకుముందు నేర్చుకున్నాం మనం. అక్కడ నీతిమంతులుగా ఎప్పుడు తీర్చబడతాం మనము? ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించే వారిగా ఉన్నప్పుడు నీతిమంతులుగా ఎంచబడతాము. కాబట్టి అది పౌలు గారికి బాగా తెలుసు. కాబట్టి ఆయన రక్తము వలన మనం గతంలో పాపులుగా ఉన్నామంటే ధర్మశాస్త్ర వ్యతిరేకులుగా జీవించాము. కానీ ఇప్పుడు ఆయన రక్తంలో కడగబడి మారు మనసు పొంది ధర్మశాస్త్రాన్ని అనుసరించే వారిగా నీతివంతమైన జీవితాన్ని జీవిస్తున్నాం. కాబట్టి ఇవాళ మనం మార్పు చెందాము. యు హ్యావ్ బికమ్ ఏ రైచియస్ పర్సన్. మనము ఆయన రక్తములో కడగబట్టడం ద్వారా ధర్మశాస్త్రాన్ని అనుసరించే వ్యక్తులుగా మార్పు చెందాం. గతంలో ధర్మశాస్త్ర వ్యతిరేకులుగా జీవించాము, కానీ ఇప్పుడైతే ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించే వారిగా మారిపోయాం. కొలస్సీ 2 13-15. రోమా 5 13-15. రోమా 5 కొలస్సీ 2వ అధ్యాయము 13-15 వరకు. 13-15 వరకు అంటే, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచాను. ఈ వాక్యాన్ని చూపిస్తారు చాలా మంది. చూపిస్తే ధర్మశాస్త్రాన్ని శిలువ మీద మేకులతో కొట్టిపడేస్తారు. వాళ్ళ ఇష్టం.
ధర్మశాస్త్రాన్ని కొట్టివేయబడిందని ఈ బోధకులందరూ ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మన అపరాధం చేత మనము మరణించిన స్థితిలో ఉన్నాము, అంటే రక్షణ లేని స్థితిలో ఉన్నాము, నీతి లేని స్థితిలో ఉన్నాము. పాపములో జీవిస్తూ ఉన్నప్పుడు మనం నీతి లేని వారిగా ఉంటాం. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు, మృతులుగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద విరోధముగా ఉన్న పత్రాన్ని కొట్టివేశాడు. దేన్ని కొట్టివేశాడు? ఆయన మనకు విరోధముగా ఉన్న పత్రాన్ని కొట్టివేశాడు. మనకు విరోధముగా ఉన్న పత్రం ఏంటి? వాట్ ఈస్ దట్ పత్రం? చెప్పండి. కొట్టివేయబడింది. విరోధముగా ఉన్న పత్రం కొట్టివేయబడింది. ఏంటి ఆ పత్రం? పదమూడవ వచనం చదువుతున్నాను, ఇంగ్లీష్లో ఉన్నది. And you being dead in your sins and the uncircumcision of your flesh, hath he quickened together with him, having forgiven you all trespasses, blotting out the handwriting of, ఇక్కడ చూడండి ఎంత క్లియర్ గా ఉందో, blotting out the handwriting of ordinances that was against us, which was contrary to us, and took it out of the way, nailing it to his cross. శిలువ మీద ఆయన మేకులకి కొట్టివేశాడు. దేన్ని? ఆర్డినెన్సెస్. ఇక్కడ తెలుగులో ఏమన్నాడు? మా వ్రాతరూపముగా ఉన్న పత్రాన్ని కొట్టివేశాడు. పత్రము అని ఉంది ఇక్కడ. ఇంగ్లీష్లో ఏమనుంది? బ్లాటింగ్ అవుట్ ద హ్యాండ్ రైటింగ్ ఆఫ్ ఆర్డినెన్సెస్ that was against us, which was contrary to us, and took it out of the way, nailing it to the cross. కాబట్టి పత్రముగా వ్రాయబడిన అక్కడ ఆర్డినెన్సెస్ గా చెప్పబడినవి ఏంటి? ఆర్డినెన్సెస్ అంటే పాపము చేసినప్పుడు పరిహారముగా ఏమి చేయాలి, వాటిని ఆర్డినెన్సెస్ రూపంలో రాయబడినాయి. పాత నిబంధనలో లేవి కాండంలో రాయబడి ఒక పాపం చేసినప్పుడు ఏం చేయాలండి? పాపం చేస్తే ఏం చేయాలి? ఆర్డినెన్సెస్ ఏం చెప్తున్నాయి? పాపం చేస్తే ఏం చేయాలి? లేవి కాండంలో ఏం చెప్తాయి? ఒక పావురాన్ని రక్తాన్ని ప్రోక్షించాలి, లేదా ఒక మేకపిల్ల యొక్క రక్తాన్ని అక్కడ ప్రోక్షించి ఆ రక్త ప్రోక్షణ ద్వారా పాప క్షమాపణ పొందాలి. ఆ ఏ విధంగా పొందాలో చెప్పేదాన్నే ఏమంటాము? ఆర్డినెన్సెస్. ఈ పాపం చేసినప్పుడు ఈ విధంగా చేయాలి. అలా పాప క్షమాపణ పొందటానికి వ్రాయబడిన ఆ సూత్రాలని ఆర్డినెన్సెస్ గా చెప్పబడినాయి. కాబట్టి మెస్సయ్య శిలువ మీద కొట్టివేయబడిన ఏంటి? ఇక మీదట మీరు ఈ రక్తాన్ని చిందించవలసిన అవసరం లేదు. ఈ పాపం చేస్తే ఈ మేకపిల్లని, ఈ పావురాన్ని, దీన్ని, ఈ రక్తము చిందించవలసిన అవసరం లేదు ఇక. ఎందుకని? హెబ్రీయులకు రాసిన పత్రికలో అక్కడ ఆయన చెప్పాడు, అందరి కోసం ఒకసారి పరిశుద్ధ రక్తము, ఈ పొట్టేళ్ల రక్తం అవసరం లేకుండా, పావురాల రక్తం అవసరం లేకుండా ఒకసారి చిందించబడిందని స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి ఇక్కడ ఆర్డినెన్సెస్ కొట్టివేయబడి, అంతేగాని 10 ఆజ్ఞలు కొట్టివేయబడలేదు. ఆర్డినెన్సెస్ ఏం చెప్తాయి? 10 ఆజ్ఞల ప్రకారం జీవించకపోతే, తప్పు చేస్తే దానికి పరిహారం ఏంటో ఆర్డినెన్సెస్ చెప్తాయి. ఆ ఆర్డినెన్సెస్ కొట్టివేయబడి, ఎందుకని? ఇక మీదట నువ్వు రక్త ప్రోక్షణ చేయని అవసరం లేదు అనే విషయాన్ని అక్కడ చెప్తున్నాయి. కాబట్టి ఇవాళ బోధలు ఇష్టానుసారంగా చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఆ శిలువ మీద ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మన పాపాలని క్షమించాడు. ఆయన చాలా మంది ఇంకేమని చెప్తారు? ఆయన మన పాపాలని క్షమించేశాడు అని చెప్తారు. ఉత్తినే క్షమించడు, ఊరికినే క్షమించడు. నీవు నేను పాపం చేసినప్పుడు మనము ఆయన సన్నిధిలో పాప భారంతో, ఆ యొక్క రాళ్లతో కొట్టబడే ఆ వ్యభిచారం చేసిన స్త్రీ ఆయన సన్నిధిలో ఎంత పాప భారంతో తల ఉంచుకుని అక్కడ కూర్చుందో. ఆమె ఎందుకు కూర్చుంది? నేను పాపం చేశాను ప్రభువా, నేను ఆజ్ఞను అతిక్రమించానని ఒప్పుకుంది ఆమె అక్కడ. అలాంటి స్థితిలో మనం ఒప్పుకుని తల వంచుకుని మనం పశ్చాత్తాప పడినప్పుడు మన అపరాధాలు క్షమించబడతాయి. కానీ
కేవలము ఆయన రక్తము ద్వారా నీ పాపాలు నా పాపాలు క్షమించబడవు. ఆ రక్తములో కడగబట్టడం అంటే అర్థం ఏంటి? ఒప్పుకోవాలి, అప్పుడు మాత్రమే క్షమించబడతాయి. గలతీ 3-4 అధ్యాయాల్లో అక్కడ ఉన్న అంశాలు ఒకసారి మనము అవుట్లుక్ మీరు చదవడం అవసరంలా. గలతీ 3-4 అధ్యాయాల్లో పౌలు గారు అక్కడ గలతీయుల గురించి కొన్ని అంశాలని, ఆత్మల గురించి అంశాలన్నీ కూడా చెప్తాడు. మీరు చదువుకోండి. ఈ 3-4 అధ్యాయాలు నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు అనే విషయాలు అక్కడ చూస్తాం. అలాగే అందరికీ దేవుడు అనుగ్రహించే ఆత్మ అనుగ్రహించబడద్దని చాలా చక్కటి విషయాలు ఆ 3-4 అధ్యాయాలు ఒకవేళ వచ్చేవారం నేను వాటి గురించి మీకు వివరంగా చెప్తా. కాబట్టి ఇక్కడ మనము దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా పాప క్షమాపణ పొందిన తరువాత కూడా జీవించాలి. పాప క్షమాపణ పొందిన వారే, రక్తం చేత కడుగుబడిన వారే ధర్మశాస్త్రానుసారమైన జీవితం జీవించాలి. ఒకవేళ అంతకుముందు జీవించకపోవచ్చు, కానీ ఎప్పుడైతే మారు మనసు పొందావో ఇట్ ఈజ్ ఎ మ్యాండేట్. నీవు ఖచ్చితముగా ధర్మశాస్త్రానుసారంగా జీవించాలి. నీవు అటు ఇటు ఇష్టానుసారముగా జీవించటానికి వాక్యము ఒప్పుకోదు, మెస్సయ్య రక్తము ఒప్పుకోదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా అపోస్తలుడైన పౌలు గారు తన యొక్క పత్రికల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ హెచ్కేల్ గ్రంథం ఏం చెప్తుంది? మనము మెస్సయ్యను రక్షకుడిగా అంగీకరించినప్పుడు మన రాతి గుండె తొలగించబడుతుంది, పాపాలు క్షమించబడతాయి, ఆత్మ అనుగ్రహించబడుతుంది, నూతన ఆత్మ అనుగ్రహించబడుతుంది, మెత్తని స్వభావము, మృదు స్వభావము, ప్రేమ స్వభావం మనకు అనుగ్రహించబడుతుంది. ఓకే, దానితో పాటు నీవు ఆయన కట్టడల్ని, శాసనాలని, ఆజ్ఞల్ని అనుసరించాలి. అంతేగాని అవి కొట్టివేయబడి అని నీవు విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తే మారు మనసుకి, ఆత్మానుసారమైన అనే జీవితానికి ఒక అర్థమే ఉండదు. ఆత్మానుసారమైన జీవితం అంటే ఆజ్ఞానుసారమైన జీవితం అనే విషయాన్ని పాత నిబంధన చెబుతుంది. నూతన నిబంధనలో పౌలు గారు మెస్సయ్య ద్వారా చేసిన బోధనలు బట్టి కూడా చెప్తున్నారు. ఈ విషయాల్ని దేవుని సంఘం ద్వారా మనం చాలా బలంగా చాటించవలసిన బాధ్యత మనకి ఉన్నది. వాటిని పాటించవలసిన బాధ్యత మనకు ఉన్నది. వాటిని ప్రకటించవలసిన బాధ్యత మనకి ఉన్నది. అట్టి ఆత్మను, అట్టి శక్తిని ఈ యొక్క పెంతెకోస్తు పండగ ద్వారా మనం పొందటానికి సిద్ధపాటు కలిగి ముందుకు కొనసాగుదాము. పాత జీవితాన్ని విడిచిపెడదాము, నూతన జీవితాన్ని ప్రారంభిద్దాము. దేవుడు అట్టి శక్తిని, నూతన ఆత్మను మనకి, మన ద్వారా అనేకులకి అనుగ్రహించునుగాక. ఆమేన్.